ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అదేవిధంగా పరలోక దేవుని స్వరం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పరా. ఈ శుభోదయం ప్రతిరోజు మనందరూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ ఇచ్చిన సమయాన్ని బట్టి దేవదేవునికి వందనాలు చెప్తున్నాం. మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం కనుక పరిశుద్ధాత్మ కృప మీతో ఉంటది. ధైర్యంగా సంతోషంగా ఉండండి. ఏ ప్రాబ్లం గురించి కూడా భయపడకండి. నేను వాక్యం చెప్తుంది మీ చింత ఆయన మీద వేయండి, నీ భారం నా మీద ఓపెన్ మాట్లాడతాను కనుక ఏ విషయం గురించి కూడా మీరు బాధపడకండి. పిల్లరా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి, మేము ప్రే చేస్తాం. ఒకవేళ ఏదైనా సూచనలు సలహాలు అవసరమైతే కూడా మాకు ఫోన్ చేయండి. మీరు ఏ ప్రాబ్లం చెప్పినా దానికి అనుగుణంగా పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతున్నాడో అది మేము చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాం. దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఓకే, ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో పరలోక దేవుని స్వరం ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కృప చూపండి. ఈరోజు ఈ యొక్క స్వరం ద్వారా అనేక మంది ఈ యొక్క వాక్యమిని బలపట్టుకు కృప చూపుతున్నావు. అందుబట్టి నీకు వందనాలు. నువ్వు మాకు తెచ్చిన గొప్ప అద్భుతం ద్వారాన్ని బట్టి వందనాలు. ఈ ద్వారం ద్వారా అనేక మంది ఆశ్చర్యించబడే కృపను అనుగ్రహించమని, ఈ రోజు కూడా మమ్మల్ని మరుగుకొచ్చి మీరు మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక పిల్లర కీర్తన 20 మొదటి వచనం మనం చూసినట్టయితే, పిల్లరా ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామమును ఉద్ధరించునుగాక. ఆపత్కాలమందు దేవుడు మనకు ఉత్తరమిస్తాడేటండి. ఆపద కాలంలో దేవుడు మనకు జవాబిస్తాడు. ఇప్పుడు సాధారణంగా ఆపత్కాలం అంటే ఏంటంటే పిల్లరా చాలా భయంకరమైనటువంటి పొజిషన్ అది. ఆపత్కాలం అనగానే ఇంకా ప్రాణం పోయింది, లేదా ఇంకా బతుకు జీవితం అయిపోయింది, ఇంకా జీవితం క్లోజు అనేటువంటి అర్థం వస్తుంది. ఆపత్కాలము కష్టం అంటే మామూలుగా ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కష్టాలు అంటారు. ఆపత్కాలం అంటే ఏంటంటే ఆ వచ్చిన ప్రాబ్లం చాలా భయంకరమైంది, అందులోంచి బయటికి రాలేని స్థితిలో ఉన్న ప్రాబ్లంని ఏమంటారంటే ఆపత్కాలము. అది ఆపత్కాలం మన జీవితంలో సంభవించినప్పుడు మనం చాలా భయపడిపోతుంటాం, కృంగిపోతుంటాం. ఈ వచ్చిన ఆపదలో ఎలా బయటకు రావాలో తెలియక చాలా కంగారు పడిపోయి చాలా బాధపడుతూ ఏం చెయ్యాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలాగని అంటే ఒక ఆందోళన మనలో వస్తుంటది. పిల్లరా కరెక్ట్గా అప్పుడే ఈ ఆపత్కాలంలో కూడా అప్పుదాకా మనతో ఉన్న మనుషులు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు కూడా ఏమైపోతారంటే దూరం అయిపోతారు. మనుషులు దూరం అయ్యేది ఎప్పుడంటే నీకు ఆపద వచ్చినప్పుడే. ఈ ఆపత్కాలంలో బయటకు రాలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడే అప్పటిదాకా చుట్టాలు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు, నన్ను అభిమానిస్తారు, నాతో జీవితాంతం ఉంటారు అనుకుంటావు కదా. వాళ్ళందరూ దూరం అయ్యేది కూడా ఎప్పుడంటే నీకు వచ్చిన ఆపత్కాలంలో అనేది. ఆపత్కాలంలో చాలా తక్కువ మంది మాత్రమే మనతో ఉండి మన ధైర్యపరిచి బలపరిచి ఆపద నుంచి బయటకు రావడానికి సహాయపడే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే. సాధారణంగా ఈ మానవ స్వభావం ఏంటంటే మనం బాగుంటే అందరూ మనతో ఉంటారు. మనం ఏ రీతిగా బాగోపోయినా ఏ రకంగా ఆపద అనేది మన జీవితంలోకి ఎదురొచ్చిన అవకాశం తొలగి మనుషులు దూరం అయిపోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మానవ సహజం. ఏంటంటే ఎవరికి వాళ్ళ స్వార్థం, వాళ్ళు బ్రతుకులు బాగుంటే చాలు అనుకుంటారు. కానీ పక్కోళ్ళకి సహాయం చేద్దాం, పక్కోళ్ళకి ఆపద వచ్చింది వాళ్ళు లేవనెత్తుదాం అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. మనుషుల స్వభావం ఇటు రీతిగా ఉంటుంటది పిల్లరా. కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఆపత్కాలమందు నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆపదలో నీకు దేవుడు జవాబిస్తాడు. యేసు నామమున దగ్గర నువ్వు ఏ ఆపద కాలంలో ఎటువంటి బయటికి రాలేని స్థితిలో, ఏం పాలుపోని స్థితిలో, ఉక్కిరి బిక్కిరి అయ్యే స్థితిలో నువ్వు ఉన్నా సరే, నువ్వు కనుక ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఆపదుంది ఎలాగా నువ్వు మనసు పాటు తీసుకున్న ప్రయోజనం ఉండదు, ఆలోచన చేసిన ప్రయోజనం ఉండదు, నీ చుట్టాలకి, బంధువులకి, స్నేహితులకి చెప్పకుండా ప్రయోజనం ఉంది. పిల్లరా కీర్తన 107 మనం చూసినప్పుడు అక్కడ చూడండి పిల్లరా, 107 కీర్తనలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనాను దేశానికి వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పిల్లరా చాలా భయంకరంగా ఉంటుంది. 107 కీర్తన 4వ వచనంలో, వారు అరణ్య మందు ఎడారి త్రోవను తిరుగులాడుచుండరి, నివాసపురం ఏది వారికి దొరకపోయాను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమస్యలను, కష్టకాల మందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుంచి విడిపించును, వారికి నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను ఆయన నడిపించును. చూసారా ఇక్కడ అరణ్య త్రోవలను తిరుగులాడుచున్నారటండి. ఆకలి దప్పుల చేత ప్రాణం సమస్యలు పోయిందట, నివాసపురం లేదటండి.
అంటే సొమ్మసిల్లిపోయిందంటే అంటే అడుగు ముందుకు వేయలేని స్థితిలో ఉన్నారటండి. కారణం ఏంటి? అడుగుతున్నాం తిరుగుతున్నారు. కష్టాలు వాళ్ళు ఏం చేసినట్టంటే దుఃఖముక్కుని వారి కష్టకాలం అందు వారి ప్రాణ సమస్య, నివాసపురం లేదు, తినడానికి సరైన తిండి లేదు, ఒక నివాసపురం లేదు, ఆకలి దప్పులు చేస్తున్నారంట, ప్రాణ సమస్యలిపోయిందంట. అడుగు బయట పెట్టలేని స్థితి, అడుగు ముందుకు వేయలేని స్థితినే సొమ్మసిల్లిపోవడం అంటారు. ఈరోజు నీకున్న ప్రాబ్లమ్స్ లో ఏం చేయాలో పాలుపోక అడుగు పెట్టలేని స్థితి నీ బతుకులో, నీ జీవితంలో ఉంటూ ఉంది. కనుక నా ప్రియ సహోదరి, అడుగు బయట పెట్టలేని స్థితి, ప్రాబ్లం నుంచి బయటికి రాలేని స్థితిని ఏమంటారంటే అండి సొమ్మసిల్లు అంటారు. కరెక్ట్గా ఇశ్రాయేలు ప్రజలు అటువంటి సొమ్మసిల్లి స్థితిలో, కష్టకాలంలో, ఆపత్కాలంలో ఉన్నారు. కరెక్ట్గా అప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే అండి, అక్కడ వాక్యం చెప్తుంది, వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, అప్పుడు ఆయన వారి మొర్ర విని వారు ఒక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను ఆయన నడిపించును. చూస్తారా, ఈ ఆకలి దప్పుకు నుండి సొమ్మసిల్లి సూచించి దేవుడు వారిని నడిపించాడట. తిరుగులాడుచున్నారట జవాబు లేక, ఆ తిరుగులాడు స్థితి నుంచి దేవుడు వారిని నడిపించాడట. ఏమండి, వారి కష్టకాలంలో, ఆపత్కాలంలో ఉన్నప్పుడు దేవుడు వారిని నడిపించాడండి. ఎప్పుడు జరిగింది? అక్కడ ఒకే ఒక వాక్యం చెప్తుంది, కష్టకాలం ముందు వారి యెహోవాకు మొర్రపెట్టిరి. వాళ్ళు చేసిన ఒకే ఒక పని ఏంటంటే వారి కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టరు. అందుకే కీర్తన 20 కీర్తనలు అదే అంటారు, ఆపత్కాలం మంది యెహోవా ఉత్తరం ఇచ్చాడు, దేవుడు జవాబు ఇచ్చాడు. ఎప్పుడు జవాబు ఇచ్చాడు? వాళ్ళు దేవునికి మొర్ర పెట్టారు, దేవునికి ప్రార్థన చేస్తారు కాబట్టి దేవుడు వారికి జవాబు ఇచ్చాడు. ఈ రోజు నా ప్రియ సహోదరుడా, నీ కష్టకాలంలో, నీ ఆపద కాలంలో నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించే. తిరుగులాడే స్థితి నుంచి, అయోమయ స్థితి నుంచి నువ్వు బయటకు రావాలి. నువ్వు నేను చేయవలసిన పని ఏంటంటే దేవునికి ప్రార్థన చేయాలి. 107 కీర్తనలో మాటికి ప్రభు అదే మాట్లాడతాడు. చూడండి, వారు ఇనుప సంఖ్యల చేతులను బంధింపబడిన వారే, చీకట్లోను మరణాంధకారంలోను నివాసం చేయవారు హృదయమును ఆయన ఆయాసంగా కృంగదీసినాను. అయితే 13వ వచనం అంటే 107 కీర్తనలో, కష్టకాలం ముందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలను విడిపించును. వారి కట్టలు తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి ఆయన రప్పించును. చూసారా, ఆయాసం వారు కృంగిపోయారు. వారు కురువులు ఇంటిగా సహాయకుడు, వారు పడిపోయి ఉంటే సహాయం చేసిన ఒక్కరు కూడా లేరటండి. కానీ వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి విడిపించాడు. అలాగా ఏ కష్టాలను ఆ కట్టలను తెంపివేశాడట, చీకటిలో ఉంటే మరణాంధకారం దేవుడు వారిని రప్పించాడు. చీకటి అంటే బయటికి రాని స్థితి, మరణాంధకారం, ఇంకా చనిపోతుంది, వేరే మార్గం లేదు అనుకునే స్థితి నుంచి కూడా దేవుడు వారిని రప్పించాడు. ఈ సందర్భాలన్నింటిలో వాళ్ళు చేసిన పని ఏంటంటే ఒకటే మాట, కష్టకాలం మంది వారి యెహోవాకు మొరపెట్టరు. ఇందాక తిరుగులాడుచుండే స్థితి నుంచి కావచ్చు, చీకటిలో ఉన్న స్థితి నుంచి కావచ్చు, సొమ్మసిల్లి స్థితి కావచ్చు, మరణాంధకారంలో స్థితి నుంచి కావచ్చు, వాళ్ళు బయటకు వచ్చేట వాళ్ళు చేసిన ప్రార్థన ఏంటంటే కష్టకాలం ముందు వారి యెహోవాకు మొరపెట్టరు. 107 కీర్తన మీరు చూసినట్లయితే పిల్లరా, శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయాను, మత్తులేని వారి వల్ల ముందుకు వెనుకకు తొరలిచు అటు వారి ఇటు తోచుకుంటారు. చూసారా, ఎట్లు తోచని స్థితిలో ఉన్నారట, శ్రమకు వాళ్ళ ప్రాణం కరిగిపోయిందట. ఇటువంటి స్థితిలో వాళ్ళు చేసిన పని ఏంటంటే వారి కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టిరి. శ్రమకు తలలేక దేవుడికి వారికి ఏం చేశారంటే మొరపెట్టారట. 28వ వచనం 107 కీర్తన, శ్రమలు తట్టుకోలేక వాళ్ళు దేవునికి మొరపెట్టారంట, అప్పుడు ఆయన వారి ఆపదల నుంచి విడిపించింది. కనుక వాక్యం మనకి ఏం చెప్తుందంటే పిల్లరా, ఇన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకున్నాం కదా, ఇటు తోసని స్థితిలో, అటు ఇటు తిరుగుతున్న స్థితిలో, సొమ్మసిల్లిన స్థితిలో, ప్రాణం కరిగిపోయిన స్థితిలో, ప్రాణం ఆవిరైపోయిన స్థితిలో, చీకటిలో స్థితిలో, మరణాంధకరమైన స్థితిలో, సొమ్మసిల్లిన స్థితిలో, తిరుగులాడుచున్న స్థితిలో, ఇట్లాంటి భయంకరమైన స్థితిలో వాళ్ళు చేసిన ఒకే ఒక మాట, కష్టకాలం మంది వారి యెహోవాకు మొరపెట్టారు, యేసునామం జరుగును గాక. నా ప్రియ సహోదరుడా, నీ ఆపత్కాలంలో, నీ కష్టకాలంలో అందులో నుంచి నువ్వు బయటకు రావాలంటే మనుషులు చెప్పుకుంటే ప్రయోజనం లేదు, చుట్టాలకు, బంధువులకు, స్నేహితులకు చెప్పుకుంటే ప్రయోజనం లేదు. వింటారు, ఓ సరే అంటారు, లేదంటే పర్వాలేదులా అంటారు, లేదంటే వీళ్ళ పని బాగానే జరిగింది, జరగాలని మనసులో అనుకునే వాళ్ళు ఉంటారు. నీ గురించి ఊరందరికీ చెప్తారు కానీ సహాయం చేయడానికి ఎవరు కూడా రారు. నా ప్రియ సహోదరుడి 107 కీర్తనలు మనం చూసినట్టయితే వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళ స్థితి బాగోలేదు, పరిస్థితి బాగోలేదు, సమస్యలు అడుగు ముందుకెళ్ళని స్థితిలో ఉంటే, ఇటు తోసిన స్థితిలో
తిరుగులాడే స్థితిలో భయంకరంగా ఉన్నారు. అటువంటి స్థితిలో దేవుడు ఎందుకు విడిపించాడంటే, వాళ్ళు చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే కష్టకాలం మందు వారి యెహోవాకు మొరపెట్టరు. నన్ను ఇప్పుడు సహోదరుడా, శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు ఆ సృష్టిలో నిన్ను నన్ను చేశాడు కదా. ఈ రోజు నీ గురించి నా గురించి బాధ్యత ఈ రోజులో మన బంధువులకి, మన స్నేహితులకి, మన మిత్రులకి ఎవరికి ఉండదు. కానీ సృష్టిలో చేసింది ఆయన. 94 కీర్తనలు అంటాడు, కంటి నిర్మించాడు కానకుండా చెవి నిర్మించాడు వినకుండా. నిజమే పిల్లారా, మన కంటి నిర్మించింది ఆయన, మన చెవి నిర్మించింది ఆయన. కాబట్టి ఈరోజు ఏ స్థితిలో ఉన్నా సరే మనల్ని రక్షించే బాధ్యత కూడా తండ్రి దేవునికి. ఆయన నీ వైపు సంవత్సరాలు నువ్వు కనుక మొర్ర పెట్టినట్టయితే, నువ్వు కనుక ప్రార్థన చేసినట్టయితే, నీ ప్రార్థనని మొర్ర ఆలకించి ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో, ఏ స్థితి నుంచి లేవలేని స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, అందుకే నువ్వు మొర్ర ప్రార్థన చేయక అయ్యో కష్టము నీరుకుంది ఇబ్బంది ఆ బతుకు జీవితం అలాగా నువ్వు అనుకోకు. హృదయాన్ని కుమ్మరించు, మనసును కుమ్మరించు, కన్నీళ్ళతో పాతాలకు అడుగు. ఏ స్థితి నుంచి బయటకు రాలేకపోతున్నావు ఆ స్థితి నుంచి ప్రభు నేను బయటకు తీసుకురావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో సంతోషం, ఆనందం, శాంతి, సమాధానాలు, ఐశ్వర్యము, సమృద్ధి దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే కష్టకాలం ముందు ఆ సృష్టికర్తని దేవునికి మొరపెట్టు. ఆపదను భయపడక కానీ మొరపెట్టు. నీ ప్రార్థన ఆలకించి అద్భుత విషయాలు ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. సంతోషంతో ఆనంద జీవితం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి జీవితం మీకు నాకు అందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దైవ ఉదయకాల సమయంలో నా ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడు. నిజమే, కష్టకాలం ముందు, ఆపత్కాలం ముందు నువ్వు మొరపెడితే నువ్వు మాకు జవాబిస్తావు చెప్పా కనుక కష్టకాలం, ఆపత్కాలంలో మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూడకుండా దేవ మొర్రకి జవాబు ఇచ్చే నీ వైపు చూసి గొప్ప ఆశీర్వాదాలు పొందుకునేటి మొర్ర ప్రార్థన మేమందరం చేయడానికి సహాయం చేయమని, ఈ వాక్యం బిడ్డలు అందరి జీవితాలు ఏ స్థితిగతిలో ఉన్నారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరికి అండగా కొండగా కోటకుండమని, ఎవరికి ఎటువంటి శోధనకి లేకుండా కాపాడమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓకే పిల్లరా, మనందరి మొర్ర ఆలకించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కనుక మనుషులు చెప్పుకోవడం కంటే ప్రభుకి నిన్ను నన్ను చేసిన సృష్టిగా దేవుడికి చెప్పుకోవడం మేలు. ఆయన మన మేలు, మన ప్రార్థన ఆలకించి అతి గొప్ప మేలు చేయబోయి ప్రతి కష్టం నుంచి ఆపోజించి నిన్ను నన్ను తప్పించబోతున్నాడు. అటు గొప్ప ఆశ్చర్యకర జీవితం మనందరం పొందుకుందాం పిల్లరా. ఓకే, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఆనందంగా ఉండండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి పిల్లరా. ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలియజేస్తే మీకు ప్రార్థన చేస్తా. అవసరమైతే ఆ ప్రాబ్లం తగ్గ సూచన సలహాలు పరిశుద్ధాత్మని సహాయంతో మేము చెప్తాం. దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. ఓకే, రేపు ఇదే సమయంలో మరొకసారి మనం కలుసుకుందాం. అంతవరకు మీకోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఉండండి. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.